ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఉత్కృష్ట ఉగాది పండుగ విశేష కథనం. ఉగాది పండుగ అనేది మనకు ఎంతో పవిత్రమైన పండుగ. ఇది కాలగణనకు సంబంధించినటువంటిది ఉగాది. కాలగణన ఏ విధంగా తయారు చేశారు అంటే రెప్పపాటు కాలం మొదలుకొని అంటే లిప్త అంటే రెప్పపాటు కాలం. ఆ లిప్త కంటే కూడా తక్కువ, ఆ తక్కువని విలిప్త అని. ఈ విలిప్త నుండి కూడా విలిప్త, లిప్త, చిటికె, క్షణము, సెకను, విగడియ, గడియ, ముహూర్త కాలము, గంటలు, రోజులుగా, వారాలుగా, పక్షాలుగా, మాసాలుగా, అయనాలుగా, సంవత్సరాలుగా, మరి దశవర్షాలు, శతవర్షాలు, యుగాలు, ఈ 4 యుగాలు కల్పము కొన్ని దివ్య కల్పాలైతే ఒక బ్రహ్మ కల్పము, ఆ కొన్ని బ్రహ్మకల్పాలైతే ప్రళయకాలంగా, ఈ విధంగా లెక్కగట్టి ఉన్నారు మన మహనీయులు. అయితే సంవత్సర ప్రారంభకాలం ఏదైతే ఉంటుందో అదే కదా యుగాది. అయితే ఇక్కడ ఉగాది అంటే సంవత్సరానికి ప్రారంభంలో ఉండేటువంటిది. దానిని యుగము అని కూడా అంటారు సంవత్సరాన్ని. దానికి సంవత్సర ప్రారంభం రోజే యుగానికి ఆరంభమైన రోజు, అందుకే అది యుగాది. ఆ యుగాది రోజు మనం చేయవలసినటువంటి క్రియలు అంటే సూర్యోదయానికి ముందే లేస్తాము. లేచి దానికి శరీరం అంతా కూడా తైలాభ్యంగనం అనేటువంటిది అంటే నువ్వుల నూనెతో పిల్లలకు ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె రాస్తారు. రాసిన తర్వాత ఎందుకు అంటే శరీరం అంతా కూడా ఈ విధంగా అంటే శరీర కండరాలు బాగా బలం చేకూర్చుకుంటాయి. ఈ నువ్వుల నూనె వల్ల శరీరం పటిష్టంగా తయారవుతుంది. అంతేకాదు ఈ నువ్వుల నూనె శరీరం అంతా అలదుకొని తలస్నానం చేయాలి. ఈ రాసుకోవడం వల్ల ఈ శరీర అవయవాలు బాగా బలంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఎందుకు సంవత్సరాంతం కూడా ఈ విధమైనటువంటి అంటే ప్రారంభంలో చేసినటువంటిది చివరి వరకు కూడా అది పటిష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే శరీరమే ప్రతి ఒక్కదానికి మూలమైనది. అందుకే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరం ఆసరా చేసుకొని మనం ఎన్ని కార్యాలైనా చేయవచ్చు, పురుషార్థాలను సాధించుకోవచ్చు. అలాగే పురుషార్థాలు ధర్మము, అర్థము, కామము, మోక్షాన్ని కూడా పొందేటువంటిది ఈ శరీరం యొక్క ఆసరా ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఏ పనులు చేయాలన్నా కూడా శారీరకమైన శక్తి కావలసిందే కదా. సంవత్సరం అంతా శరీరం కష్టపడాలి అంటే సంవత్సరం ప్రారంభంలోనే శరీరానికి కావలసినటువంటి శక్తిని పొందటం చాలా అవసరం. అది తైలాభ్యంగన స్నానంతో మొదలవుతుంది. తరువాత నూతన వస్త్రాలు ధరిస్తాము. నూతన వస్త్రాలు అనేటువంటిది ఆయుష్ని కలిగజేస్తుంది. ఏ విధంగా అంటే కొత్త వస్త్రాల యందు దేవతలు నివాసం ఉంటారు అని మన మహనీయులు చెప్తారు. అలా క్రొత్త వస్త్రాలను ధరించినటువంటి వానికి ఆయుర్వృద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఆ ఆయుర్దాయం కలిగేలాగానే దేవతలు దీవెనలు చేస్తూ ఉంటారు అని మన మహనీయులు చెప్పేటువంటి మాట. అయితే ఆ వస్త్రాలు దాదాపుగా ఉగాది రోజు ఎలా ఉండాలి అంటే అంచులు కలిగిన పంచెలే కట్టాలి, ఆ అంచులు కలిగిన చీరలే కట్టుకోవాలి అని పెద్దలు సూచిస్తారు. అంటే అలా లేదు, కనీసం నూతన వస్త్రాలైనా ధరించాలి. అది సదాచారం. కొత్త బట్టలు ధరించి తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు మంచి సంస్కారాలతో కూడి నమస్కారం చేసి వారి యొక్క ఆశీర్వచనాలను తీసుకోవాలి. ఆ దీవెనలు శరీరాన్ని రక్షించి మానసికంగా వికాసాన్ని కలిగిస్తాయి. ఆ తర్వాత ఇంటి మీద గోవుల యొక్క గోష్టము పైన, దేవాలయాలపైన కూడా ధ్వజారోహణ అనేటువంటిది చేస్తారు. అంటే కాషాయ రంగులో ఉన్నటువంటి పతాకాన్ని ఎగురవేస్తారు. అది గొప్పతనానికి, మహనీయత్వానికి, త్యాగానికి ప్రతీక. అలా పతాకము అనొచ్చు, లేదా ధ్వజము అంటాము, లేదా దానినే జెండా ఎగరవేయడం అంటాము. అలా ఈ జెండాని, ఈ కాషాయ రంగు జెండాని ఎగురవేయడం వల్ల ఆ కుటుంబ సభ్యులకి విజయ పరంపరలు అనేది కొనసాగుతాయి, అవి చేకూరతాయి. అంతేకాదు ప్రతి మంచి కార్యము కూడా ఫలవంతం అవుతుంది. ఆ ఆశయం, తన యొక్క ఆశయం మంచిదైన ఆశయం నెరవేర్చుకోవడం కోసం మరి
తలపెట్టిన కార్యాలు విజయవంతం అవ్వడం కోసం మరి ఆ అన్నీ కూడా సమకూరినవి అనే తృప్తితో ఉండడం కోసం కూడా ఇంటి మీద కాషాయ రంగు జెండాని ఎగురవేస్తారు. అలాగే ఉగాది నాడు దేవీ దేవతలను ఆరాధనకు పూజకు వాడబడేటువంటి వస్తువు ఎటువంటిది అంటే సుగంధముతో కూడిన పరిమళ భరితమైన పత్రి. అవి పువ్వులు కాదు, అదే సువాసనలు వెదజల్లేటువంటి దమనం లేదా మరువం. ఇవి కుసుమాలు కావు, పత్రి. సంవత్సర ప్రారంభంలో ఉమామహేశ్వరులకి లక్ష్మీనారాయణుల పూజలో ఈ పత్రితోనే చేస్తారు. ఎందుకు అంటే వాడు ఆ సంవత్సరం అంతా అటువంటి సువాసన భరితమైన మంచి గుణాలు కలిగి ఉండాలి అనే విషయం కోసమే ప్రతీకగా. మన ప్రయత్నాలకు దైవానుగ్రహం ఉంటేనే ఫలిస్తుంది కదా. ఏ ఒక్కటి లోపించినా సరి అయిన ఫలితం రాదు. అందుకు కాబట్టి ఈశ్వరానుగ్రహం కొరకు కాషాయ ధ్వజం తప్పనిసరిగా ఎగురవేస్తారు. ఆ తర్వాత వేప పువ్వును ఆరగించడం, దానినే నింబకుసుమ భక్షణం అని చెప్తాం. మనకు ఏ సమయంలో ఎటువంటి విషమ పరిస్థితులు రోగాలు పుట్టుకొస్తాయో అప్పుడే దాని యొక్క పరిష్కారం కూడా ప్రక్కనే ఉంటుంది. అదే ప్రకృతిలో కల్పించాడు పరమేశ్వరుడు. అంటే వేప చెట్టు మొత్తం కూడా ఔషధీకరణమే. అయితే ఆ వేపగాలి తగడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రం పడతాయి. అంతేకాదు అంటువ్యాధులు, చర్మ వ్యాధులకు కూడా క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. వేప వృక్షం మొత్తము కూడా అది ఔషధాలతో నిండిపోయినది. అందుకే మనకి శాస్త్రం కూడా ఏం చెప్తుంది అంటే యత్వర్షాదౌ నింబ సుమం శర్కర లగం కృతైర్యుతం భక్షితం పూర్వయామేశ తద్వర్షం సౌఖ్యదాయకం. క్రొత్త సంవత్సర ప్రారంభంలో చేసే ప్రసాదాలలో వేప పువ్వులు ప్రధానంగా ఉంటాయి. వేప పువ్వు, బెల్లము, చింతపండు, క్రొత్తవి ఎండుమిరపకాయలు, ఉప్పు, వగరుతో ఉన్నటువంటి మామిడి పిందెలు వేస్తారు. అదే మన తెలుగు వాళ్ళల్లో కొందరైతే ఇంకా తేనె, అరటికాయ ముక్కలు ఇవన్నీ కూడా కలిపి ప్రసాదం చేసి ముందుగా ఈశ్వరునికి నివేదన చేస్తారు. అంటే ప్రసాదము పరంకృష్వాసాదం ఇది ప్రసాదం. ఇతరులకు పెట్టి తాము కూడా దైవానికి నివేదించిన తర్వాత దైవం యొక్క ఆశీర్వచనంతో స్వీకరిస్తాం అనేటువంటిది ప్రధానమైన విషయం. అయితే శర్కర ఆమ్లఘృతైర్యతాం భక్ష్యతం పూర్వయామేస్య అంటే ప్రధానంగా దైవానికి సమర్పించిన తర్వాతనే మనం ప్రసాదాన్ని తింటూ ఉంటాం. అంటే మొట్టమొదట ఈ అంటే కష్టంతో ప్రారంభమైనటువంటిది సుఖాన్నే ఇస్తుంది. అందుకే కాయ కష్టంతో వచ్చిన శ్రమ ద్వారా శ్రమకు పుట్టిన చెమట ఎందే సిరి ఉంటుంది. ఈ 6 రకాలు ఏది ఉప్పు, కారము, పులుపు, వగరు, చేదు మొట్టమొదట చేదుతోనే ప్రారంభమవుతుంది. ఈ విధంగా తీపు అనేటువంటిది వీటన్నింటితో కూడిన ఈ 6 రకాల షడ్రుచుల సమాహార పదార్థాల యొక్క ప్రయోజనం ఏమిటి అంటే మంచి కలిగిన, చెడు కలిగిన, కష్టాలయందు, సుఖాలయందు, లాభ నష్టాలయందు కూడా మానసిక సమస్థితిలో తట్టుకోగలిగినటువంటి మానసిక శక్తి కలిగి ఉండడానికి ప్రతీకగా చేదు పదార్థంతోనే ప్రారంభమవుతుంది ఉగాది అనేది. అయితే శారీరకమైన మానసికమైన రుగ్మతలను నశింపజేసుకుంటూ ప్రతి మానవుడు కూడా తను ఎన్నుకున్న కార్యాల యొక్క ధర్మాలలో ఎనుకంజ అనేది లేకుండా కృషి చేసి భోగించవలసిన సమయం అనేటువంటిది అంటే దక్షిణాయన చివరి తిథి వరకు కూడా కష్టపడి అనుభవించటానికి వాడికి కావలసిన శక్తి సమకూర్చుకోవడానికి ఈ ఉగాది యొక్క ప్రసాదం అనేటువంటిది ప్రతీకగా గుర్తుగా చెప్తారు. ఆ తర్వాత తీయని మధుర పదార్థాలతో శర్కర పొంగలితో అంటే భోగించడానికి అనుకూలమైనదే భోగి పండుగతో ప్రారంభమవుతుంది. ఆ భోగి పండుగ అంటే పొంగిస్తాము కాబట్టి పొంగల్ అని కూడా పిలుస్తారు. అయితే చేదుతో ప్రారంభమై తీయదనంతో ముగిసేది. అంటే కష్టంతో మొదలై సుఖంతో అంతమయ్యే స్థితియే సంవత్సరం యొక్క ఉగాది. ఆ రోజు శ్రద్ధగా ప్రతి ఒక్కరూ కూడా మరి పంచాంగ శ్రవణం అనేది చేయాలి. అది పంచాంగము అంటే తిథి, వారము, కరణము, యోగము, నక్షత్రము 5 అంగములు కలిగినదే పంచాంగం. అందుకే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన ఫలదం రుణాం అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మంచి పంచాంగ శ్రవణం వల్ల మంచి గుణాలు కలుగుతాయి.
పంచాంగ శ్రవణం వల్ల శత్రుభావం కూడా మనకి ఉన్నటువంటి శత్రుభావం తొలగిపోతుంది. అదే పంచాంగం వల్ల చెడు కళల యొక్క ఫలితం కూడా నశిస్తుంది. అంతేకాదు ఈ పంచాంగ శ్రవణం వల్ల ఏ విధంగా అంటే గంగా స్నానం చేసినటువంటి వారికి అన్ని పాపాలు నశించినట్లుగానే ఈ పంచాంగ శ్రవణం వల్ల కూడా మంచి జరుగుతుంది. పాపాలు క్షయించి గంగా స్నానం చేసిన ఫలితం ఏదైతే ఉంటుందో అది సిద్ధిస్తుంది. గోదాన ఫలదం రుణాన్ అంటే అనేక గోవులను దానం చేసినటువంటి ఫలితం కూడా ఈ పంచాంగం ఉగాది రోజు పరిశీలించడం, శ్రద్ధగా వినడం వల్ల కలుగుతుంది. అంతేకాదు ఆయుర్వృద్ధిదం ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం ఆయుస్సుని పెంచుతుంది. ఇంకా కూడా ఏ విధంగా ఉత్తమమైనటువంటి శుభాలను ఇస్తుంది. సంతానం అభివృద్ధి చెందుతుంది. నానా కర్మ అంటే అనేక రకాలు మనం చేసేటువంటి ప్రతిదీ కూడా మంచి కర్మ అయితే అది ప్రతి ఒక్కటి కూడా ఫలిస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది అందుకే ఏమని చెప్తున్నారు అంటే మరి అందుకే ఏమని అంటున్నారు అంటే పంచాంగమాకర్ణ్యతాం తప్పనిసరిగా పంచాంగం అనేటువంటిది వినవలయును అని చెబుతూ, అంతేకాదు ఏ సమయంలో ఏ పని చేయవచ్చు ఏ పని చేయరాదు అని పంచాంగ పరిశీలన చేసి తిథి ప్రకారం తెలుసుకొని చేసినట్లయితే ప్రయోజనాన్ని పొందుతాడు. పంచాంగం అంటే భావి కాలపు చూపే కదా. వివేకమనే కన్ను భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా తెలుపుతూ ఉంటుంది పంచాంగం. వేదానికి ఉపాంగము అయిన జ్యోతిషం ద్వారా సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, తిథి, నక్షత్రాలను తెలుసుకొని ఆచరించాలి. శాస్త్రమే నమ్మకం. వారం అనేది ఎప్పుడూ హోరతోనే ప్రారంభమవుతుంది. ఉదాహరణకి కుజహోర అన్నప్పుడు కుజహోరలో కనుక సూర్యోదయమైందో మంగళవారం అని చెప్తాం. శనిహోరలో కనుక సూర్యోదయం అయితే శనివారం అంటాం. అలాగే ప్రతి వారం కూడా ఏ హోరలో సూర్యోదయం అయితే దానిని ఆ వారంగా పిలుస్తాం. ఆ విధంగా అయితే ఇట్లా గణించి శాస్త్రజ్ఞులు తెలియజేశారు. ప్రధానంగా మరి నక్షత్రాన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఎవరన్నా పుట్టినా ఎవరన్నా చచ్చినా కూడా ఈ చావు పుట్టుకలకు ముఖ్యంగా చూసేటువంటిది నక్షత్ర ఫలితమే. ఈ నక్షత్రాలన్నీ 27. ఇవి అన్నీ కూడా వేరు వేరు స్వభావాలు కలిగి ఉంటాయి. అంతేకాదు మనం అష్టోత్తర శతనామాలు పూజ చేసుకునేటప్పుడు 108 అని చెప్తాం. జపమాలలో ఉండేటువంటి పూసలు 108 అని చెప్తాం. ఎందుకు అంటే ఈ జపమాలలో ఉన్నటువంటిది కానీ ఈ 108కి ఒక ప్రత్యేకమైనటువంటి విశేష ఫలితం ఉన్నది. ఏ విధంగా అంటే ప్రతిదీ కూడా చావు కానీ పుట్టుక కానీ మంచి కానీ చెడు కానీ ప్రతిదీ నక్షత్రంతోనే మనం చూసుకుంటాం. ఏది మంచి చెడు యొక్క ఫలితాలను గురించి. అలాగే మనం పూజ చేయించుకునేటప్పుడు కానీ మనం పూజ చేసేటప్పుడు కానీ లేదా జపమాలలో ఉండేటువంటి విషయాలు కానీ 108 ఎందుకు ప్రాధాన్యం అంటే ప్రతి ఒక్కటి కూడా జగత్తు సృష్టి యావత్తు కూడా ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి దానిలోనే ఇది యావత్తు. అంటే జగత్తు అన్నప్పుడు ప్రతి ఒక్క జీవుడు ప్రతి ఒక్క ఉపాధి ధరించినటువంటిది ప్రతిదీ కూడా స్థావర జంగమాది మొదలుకొని మనం వాటన్నిటికీ చూడంగానే ప్రతిదీ కూడా ఈ 27 నక్షత్రాల యొక్క మరి ఈ నడవడికలోనే ప్రతిదీ కొనసాగుతూ ఉంటుంది. మనం అన్నిటికీ లెక్కగట్టం. అసలు మనలో మనమే కొంతమందివి ఆ నక్షత్ర ఫలితాన్ని చూసుకోము. కానీ ఈ 27 నక్షత్రాలు అంటే ఒక్కొక్క నక్షత్రానికి వచ్చి 4 పదాలు. ఈ 27 × 4 108. అందుకనే ఈ 108కి ప్రతిదీ అంటే జగత్ సృష్టి యావత్తు కూడా ఈ యొక్క 108లోగానే జరుగుతుంది. దానికి మించి అవతల జరగదు. కాబట్టి ఈ నక్షత్రాలకు అంత ప్రాధాన్యత ఉన్నది. అంతేకాదు ఇంకా పోతే పంచాంగంలో వారము నక్షత్రము అయిపోతే ఇప్పుడు యోగములు అనేటువంటివి 11. ఈ 11 వీటిని తప్పనిసరిగా ఆనందాది యోగాలు అనేటువంటివి పరిశీలించి దాని ప్రకారం అనుసరిస్తే ఏ విధంగా యోగాలు చెడు యోగాలు దుష్ట యోగాలను వదిలివేస్తే రోగాలు అనేవి నశించిపోతాయి. వాడు ఆయుర్వృద్ధితో ఆరోగ్యంగా ఉంటాడు ఉన్నంతకాలం. అంతేకాదు మరి పోతే కరణాలు. ఈ కరణాలు అనేటువంటివి ఇవి కూడా అంతే. ఏది నక్షత్రాల్లాగానే 27 కరణాలు.
వీటిని కనుక పరిశీలించి దాని ప్రకారం దేనిని అనుసరించవలసిందో దానిని అనుసరించిన ప్రకారం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆ కరణం ప్రకారం విజయం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇటువంటిది ఈ పంచాంగము శ్రవణము ఎందుకు అవసరము అంటే మన చేతిలో ఉన్నటువంటి లాంతరం వంటిది. చీకటిలో మనం పయనించేటప్పుడు మనకి మార్గం కానీ వస్తు దర్శనం కానీ కలిగింపజేసేటువంటిది వెలిగే కాబట్టి ఆ ప్రకాశాన్ని చేతబట్టుకున్నట్లుగానే కరదీపిక వంటిది. అటువంటిది అంటే జరగబోయేటువంటి విషయాలను గురించి భవిష్యత్తును కూడా మన భవిష్యత్తులో ఏ విధంగా చేరిస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతాము అనే విషయాన్ని పంచాంగ శ్రవణం ద్వారా, పంచాంగ పరిశీలనం ద్వారా, పంచాంగాన్ని తెలుసుకోవడం ద్వారా మనకి అన్ని ప్రయోజనాలే సిద్ధిస్తాయి. అంటే ఆ విధంగా ఇట్లా వారాలుగా, యోగాలుగా, కరణాలుగా, నక్షత్రాలుగా, తిథులుగా కూడా ఈ విధంగా విభజించి ఎంతో చక్కని రచన చేసి ఆ విధంగా గణితం చేసినటువంటి వారు కేవలం మన భారతీయులే. ఇది జ్యోతిష్శాస్త్రం. ఈ జ్యోతిష్శాస్త్రం రచించినటువంటి భారతదేశమే కాబట్టి భారతదేశం యొక్క తెలివి, వివేకము ఎంతో గొప్పది, మహనీయమైనది. అందుకే భారతీయులుగా పుట్టడం నిజంగా మన యోగమే. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పంచాంగం ఆకన్యతాం, పంచాంగం శ్రవణం అనేది తప్పనిసరిగా చేయాలి. అలా గనక చేసినట్లయితే ఒకవేళ ఈ సంవత్సరం ఎవరికైనా రాశిఫలం అనేది బాగాలేదు, ఈ రాశిఫలం బాగోకపోతే మరి మనకంతా చెడు జరుగుతుందేమో అంటే మొత్తం చెడే జరగదు. ఎందుకు అంటే మంచి చెడుల మేలు కలయికే మానవుని జీవితం. అయితే అటువంటి చెడును కూడా తక్కువ చేసుకొని విశేషమైనటువంటి మంచిని పొందాలి అంటే నవగ్రహాలకు కూడా అధిష్టాన దేవత సూర్యుడు, ఈ సూర్యునికి కూడా అధిష్టాన దేవత ఈశ్వరుడు. ప్రతి ఒక్కరూ ఆ ఈశ్వరుని యొక్క ధ్యానము, పూజ, ఆరాధన అనేటువంటివి ఎవరైతే త్రికరణ శుద్ధిగా చేస్తారో ఈ నవగ్రహ సంచార ఫలితం అనేటువంటిది చెడు ఫలితం వాడి మీద అంత ప్రభావితం కాకపోవచ్చు, కాదు కూడా అని చెబుతూ, అంతేకాదు బలంగా లేకపోతే రాశిఫలం సరిగా లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనం అనుభవించవలసినటువంటి దుఃఖం అతిశయిల్లకుండా దైవ ఆరాధనతోటి, మానసికమైనటువంటి దృఢత్వంతో దాన్ని దాటివేయాలి, అనుభవించుకొని పోవాలి. ఎందుకు అంటే ప్రారబ్ధం భోగ్యతే నాశ్యతే, ప్రారబ్ధం అనుభవిస్తేనే నశిస్తుంది, దాటి వేసుకుంటే అది మన వంతులో ఉన్నది మనం అనుభవించవలసిందే కదా. ఆ విధంగా ప్రతి ఒక్కరం భక్తి శ్రద్ధలతో ఈశ్వరుని ఆరాధించినప్పుడు నవగ్రహాల యొక్క సంచారం వల్ల కలిగే దుష్ట ఫలితం కొంత తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత మనకి అసలు ఈ వసంత పాడ్యమి అనేటువంటిది చైత్ర శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు కూడా వసంత నవరాత్రులు అనేవే జరుగుతాయి. అంటే ఏ విధంగా అంటే ప్రతి ఒక్క మొక్క కూడా చిగురులతో, ఫలాలతో, పుష్పాలతో పల్లవించి ఏ విధంగా మనోహరంగా, లలితంగా కొనసాగుతూ దాని యొక్క జీవన గమనం కొనసాగిస్తుందో మానవుని యొక్క జీవన విధానం కూడా వసంతం మొదలు శిశిరం వరకు కూడా వచ్చేటువంటి ఆటుపోట్లను దైవానికి లోబడి దైవం మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో దీన్ని సుఖ సంతోషాలతో నెట్టివేసుకోగలగాలి. ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారిని ధ్యానిస్తూ సర్వ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అంతేకాదు ఇక్కడ నవమి అన్నప్పుడు సర్వశుభంకరుడు కమనీయమైన కళ్యాణరాముని యొక్క సిరులొలికే సీతమ్మ యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది లోక కళ్యాణమే కాబట్టి దాన్ని కూడా తిలకించి మనం ధన్యులం అవ్వచ్చు. అంతేకాదు ఏ విధంగా అంటే మమాత్మ సర్వభూతాత్మ అనే దృష్టి పదంతో అవసరమున్న వారికి చేయూత, సాయము, రక్షణ కలిగిస్తూ సార్వజనీనకమైనటువంటి అందరూ సుఖాలతో, సంతోషాలతో, ధనధాన్య వృద్ధితో, సత్సంతానముతో, బంధుమిత్రుల అభివృద్ధితో కూడా కొనసాగాలి అని చెబుతూ, అంతేకాదు విశ్వం యావత్తు సుఖంగా, ఎటువంటి పోటీలు స్పర్ధలు లేని ప్రపంచమంతా ప్రసన్నంగా ఉంటుంది అని కోరుతూ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సద్గురుదేవుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా
క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం యావత్తూ కూడా మీకు మాకు మనకు అంటే శుభ పరంపరలు కొనసాగాలి అని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు సదా శుభం భూయాత్. ప్రతి ఒక్కరికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఓం తత్సత్.